మాట్లాడడానికి, నేను ఈ సినిమా ఇలా పర్ఫామ్ చేస్తుందని నమ్మడానికి, లేకపోతే ఈ సక్సెస్ని ఈరోజు చూడడానికి, నేను జనరల్లీ చాలా రేర్గా అవుతుంది ప్రీ రిలీజ్లో మాట్లాడిన దాని కంటిన్యూషన్ సక్సెస్ మీట్లో మాట్లాడడం. నాకు ఈ సినిమాతో కుదిరింది అది 100%గా. నేను ఎలాంటి ఎమోషనల్ సినిమాని ఆడియన్స్ చూస్తారు, ఏమైతే చెప్పానో వాటన్నిటి కంటిన్యూషన్ లాగే ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. ఇలా నేను మాట్లాడగలగడానికి, నేను ఇదంతా చేయడానికి, ఈ సినిమా ఇలా మీ ముందుకి వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిల్చొని సినిమా కొట్టడానికి, వీటన్నిటికీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రశాంత్. ఆల్రెడీ నేను అదే ప్రీ రిలీజ్లో చెప్పాను, నాకు వే కల్పించాడని. ఇప్పుడు వే చూపించి చేతిలో టార్చ్ లైట్ కూడా పెట్టాడు, చూసుకుంటా వెళ్ళిపో అని. సో ఐ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వెనక్కి తిరిగి చూడను, నాకు మళ్ళీ చూస్తే నవ్వుతాను కాబట్టి. సో అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పేదేం లేదండి. వాచ్ అవుట్ గైస్, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ హిమ్. అండ్ మా టీం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఎవ్వరు వాళ్ళ సినిమా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నామని అనుకోలేదు. నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకున్నామో మా టీంలో ప్రతి ఒక్కరూ అదే బిలీవ్ చేశారు. సో పేరున ప్రతి ఒక్కరికి డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్ అండ్ సురేష్ గారు ఒక స్మాల్ పోర్షన్ చేశారు ఆయనకి, అండ్ ఎడిటర్ సత్య గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కపిల్కి, ఎవ్రీవన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా క్రెడిట్ ఫస్ట్ వెళ్ళేదైతే టెక్నీషియన్స్కే. వాళ్ళు ప్రతి క్రాఫ్ట్ని వాళ్ళు ఒక వాళ్ళు ముస్తాబు చేసిన విధానం సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్ళేటప్పుడు ఆడియన్స్ 100% ఈ సినిమాని ఏ సెకండ్ ఎక్కడి నుంచి వదలకుండా ప్యాక్ చేశారు అందరు కలిసి. సో అంత ప్యాక్ చేసి అలా ఉన్నందుకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టడానికి, ఏం చేయడానికి. సో ఫస్ట్ క్రెడిట్ అయితే గోస్ టు టెక్నీషియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ డైరెక్షన్ టీమ్. ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఆర్ ద మెయిన్ హీరోస్ ఫర్ దిస్ ఫిలిం, మోర్ దెన్ మీ రాహుల్. మేము మాకంటే కూడా ఆఫ్ స్క్రీన్ చేసిన టెక్నీషియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ హీరోస్ ఈ సినిమాకైతే. అండ్ ఆఫ్ కోర్స్ మా తనికెళ్ళ బర్ని గారు, ఆయన చాలా రోజుల తర్వాత ఇంత ప్రామినెంట్ రోల్లో అంత కనిపించడం, ఆయన ఇన్ని రోజులు నేను చూస్తున్నా ఆయన ఫ్రెష్గా చూడడం, ఆయన ఫాదర్ సన్ ఎమోషన్ అంత బాగా కనెక్ట్ అవ్వడం, మేము బిలీవ్ చేసినట్టు జరగడం. దెన్ అఫ్ కోర్స్ రవిశంకర్ గారిది, అది యాక్చువల్లీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. రవిశంకర్ గారిది నాది సీన్స్ అంత బాగా వెళ్తాయని, డెఫినెట్లీ బాగున్నాయి అనుకున్నాం, కానీ అవంతా హైలైట్ అవుతాయని, అంత ఎంటర్టైనింగ్ ఉంటాయని అసలు అనుకోలేదు. బట్ దట్ వాజ్ ఎ రియల్ సర్ప్రైజ్. సో థ్యాంక్స్ టు రవిశంకర్ సార్ అండ్ అఫ్ కోర్స్ రాహుల్. హ్యాపీ డేస్ టైంలో నేను అదే మళ్ళీ చెప్తే హీ విల్ ఫీల్ బ్యాడ్, మళ్ళీ ఏజ్ అది ఇది అనుకుంటాడేమో. బట్ నువ్వు కూడా చిన్నోడివే కదా అప్పుడు, యువర్ వాట్ హీ వాజ్ ఆల్సో 16-17 అనుకోండి. సో ఎప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసా హ్యాపీ డేస్. అప్పుడు మా అక్క వాళ్ళందరూ బీటెక్లో ఉండి అసలు ఫుల్ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు రాహుల్కి. మా ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ టైంలో. సో వర్కింగ్ విత్ హిమ్ నౌ అగైన్ అండ్ అసలు బేసిక్గా సెట్లో ఉన్నప్పుడు ఎక్కడ 1% కూడా ఏదో తను సీనియర్ నేను జూనియరో, లేకపోతే నేను ఒక లీడ్ యాక్టర్, ఇట్లాంటివి ఏది లేకుండా హ్యాపీగా ఇద్దరం కూర్చొని సరదాగా చేసేసాము. అందుకే మా కెమిస్ట్రీ అలా వర్క్ కూడా అయ్యింది ఆన్ స్క్రీన్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ ఫర్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ యూ బీన్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫిలిం. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్, తెలుగులో తన సెకండ్ ఫిలిం, బట్ మేమే ఫస్ట్ సైన్ చేసాము. సో తను అదే మేము ప్రశాంత్ చెప్పినట్టు టీజర్ ట్రైలర్లో తనని చూపించలేదు, బట్ స్టిల్ షీ న్యూ వాట్ హర్ ఇంపార్టెన్స్ వాజ్ ఇన్ ద ఫిలిం. అలా మూవీని గెస్ చేసి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ప్రాపర్గా ద వే షీ సపోర్టెడ్, డూయింగ్ హర్ పార్ట్, డూయింగ్ హర్ 100% ఇన్ ఎవ్రీ విచ్ వే, బీట్ సినిమాలో కానీ ఆర్ ప్రమోషన్స్లో కానీ ఆర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అసలు ఎక్కడ 1% కూడా ఇబ్బంది పెట్టకుండా, చాలా చాలా రేర్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య ఫర్ ద సపోర్ట్. అండ్